బ్రహ్మమానస పుత్రులైన సనక సనందన సనాతన సనత్ కుమారులని నలుగురు ఋషులు ఒకసారి శ్రీ మహావిష్ణువు దర్శించడానికి వచ్చారు. ఆ ఋషులు ఎల్లప్పుడూ బాలు రూపంలో ఉండడం వలన వారిని చిన్నపిల్లలుగా భావించి ద్వారపాలకులైన జయవిజయులు విష్ణువుని దర్శించనివ్వలేదు. దాంతో వారు కోపించి విష్ణువుకు దూరమై రాక్షసులుగా భూమి మీద శాశ్వతంగా జీవించమని శపించారు. దాంతో భయపడిన జయవిజయులు పరుగును వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు జరిగిన విషయమంతా చెప్పారు. వెంటనే శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చి బ్రహ్మమానస పుత్రుల్ని సాదరంగా స్వాగతం పలికారు. అప్పుడు వారు సంతోషించి జయవిజయులు శ్రాప విషయం మహావిష్ణువుపై విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దాంతో 7 జన్మలు నా భక్తులుగా జన్మిస్తారా లేక 3 జన్మలు నా శత్రువులుగా జన్మిస్తారా అనగా జయవిజయులు 7 జన్మలు మీకు దూరంగా ఉండలేము, 3 జన్మలు శత్రువులుగా ఉంటామని అన్నారు. అందువలన జయవిజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల మరియు దంతవక్త్రులుగా జన్మించి ఆ శ్రీహరి